జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంగలకుదురు రైలుపేటలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవాలయం నందు ఈరోజు శనివారం సందర్భముగా శ్రీమద్ రామాయణ పారాయణం జరుగుతున్నది. కిష్కింధాకాండలోని 29వ సర్గ ఇప్పుడు చదవబోతున్నారు. శరత్కాలము ప్రారంభమైన విషయమును గుర్తించి మిత్రకార్యమునకు అంటే సీతాన్వేషణకు పూనుకొనవలసినదిగా హనుమంతుడు సుగ్రీవునకు యుక్తాయుక్తముగా సూచించుట, మారుతి మాటలను ఆదరించి ఆ కపిరాజు సేనలను సమీకరింపమని నీలుడు అను సేనాపతిని ఆజ్ఞాపించుట. ఇది 29వ సర్గము. ఇప్పుడు చదువుకుందాం. హనుమంతుడు మెరుపులు మేఘములు లేకుండా నిర్మలముగా ఉన్న ఆకాశమును చూచెను. అది బెగ్గుర పక్షుల కలవరములతో నిండి ఉండెను. పిండి ఆరబోసినట్లు వెన్నెల వ్యాపించి ఉండుటచే మనోహరముగా ఉండెను. అంతటా మారుతి వర్షాకాలము ముగిసి శరత్కాలము ప్రారంభమైనట్లును అది సీతాన్వేషణకు తగిన సమయమనియు గుర్తించి వెంటనే సుగ్రీవుని కడకు వెళ్ళెను. అప్పుడు సుగ్రీవుడు సంపదలతో మునిగి తేలుచు ధర్మార్థములు పట్టించుకొనక యుండెను. కామపరవశుడై ఏకాంతమున భోగాసుడై ఉండెను. తనను బాధించినట్టి వాలి హతుడై రాజ్యాధికారము చేజిక్కుటతో నిరంతరము స్త్రీలలోడై ఉండెను. అతని మనోరథములు అన్నియును సిద్ధించి ఉండెను. తన భార్యకు రుమతోడను తారతోడను కూడి అహోరాత్రులు వ్యవహరించుచుండెను. ఈ చూడండి సుగ్రీవుడు అంటే సుగ్రీవుడు హనుమంతుడు ఏం చేశాడు? హనుమంతుడు చూశాడు వర్షాకాలం అయిపోయి చలికాలం ప్రారంభమైంది, సీతాన్వేషణకి ఇది తగిన సమయం అని చెప్పి గుర్తించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే సుగ్రీవుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? సంపదలతో మునిగి తేలుతున్నాడు. అంటే రాజు అయ్యాడు కదా, సంపదల్లో మునిగి తేలుతున్నాడు. తనకి శత్రువు అయినటువంటి వాలి చనిపోయాడు కదా, ఆ రాజ్యాధికారం చేయించుకున్నాడు. ఆ రాజ్యాధికారం చేయించుకోవడంతో ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయి సుఖాల్లో తేలి ఆడుతున్నాడు అనమాట. దాని చుట్టూ తన భార్య రుమతోడను తారతోడను అన్న భార్యతో కూడా అట్లా వాళ్ళందరితో కూడా సంతోషంగా ఉన్నాడు. అహోరాత్రులు వ్యవహరించుండెను. అతడు ఈ విధముగా కృత